హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనలో చాలా మంది పాత కరెన్సీ నోట్లు, ఓల్డ్ కాయిన్స్ను కలిగి ఉంటారు. మన దేశంలో పురాతన వస్తువులకు ఊహించని స్థాయిలో డిమాండ్ పెరుగుతుండడం గమనార్హం. పురాతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఎంతో మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అందువల్ల సాధారణంగా పురాతన వస్తువులో అసలు విలువ కంటే విలువ ఎక్కువ పలుకుతాయి. పురాతన వస్తువులను సేకరించడం అలవాటుగా మార్చుకుంటే మంచిదే. ఓల్డ్ కాయిన్స్కు ఊహించని స్థాయిలో విలువ ఉంటుంది. కొన్ని ఆన్లైన్ వెబ్సైట్ల ద్వారా పాత కరెన్సీ నోట్లు, ఓల్డ్ కాయిన్స్ను సులువుగా విక్రయించే అవకాశం అయితే ఉంటుందని చెప్పొచ్చు. కొంతమంది దగ్గర ఉన్న పురాతన నాణాల విలువ 100 రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలుస్తోంది. నాణం, నోటు ఎంత పాతదైతే దాని విలువ అంత పెరుగుతుంది. అయితే అమ్మిన వెంటనే ఆ కాయిన్లు ఎక్కువ మొత్తం విలువ పలుకుతాయా అంటే మాత్రం కాదనే సమాధానం వినిపిస్తోంది. నెంబర్లు ఉన్న నోట్లు సాధారణ విలువ కంటే ఎక్కువ విలువను కలిగి ఉంటాయి. కొంతమంది పాత నాణాలను ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి అమ్మడం లేదా కొనుగోలు చేయడం చేస్తూ ఉండడం గమనార్హం. కొంతమంది వ్యాపారులు ఈ బిజినెస్పై ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నారు. అయితే మరి అరుదైన నాణాలను మాత్రం ఎక్కువ మొత్తం ఇచ్చి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. సాధారణంగా దొరికే నాణాలను కొనుగోలు చేయడానికి మాత్రం ఎక్కువ మంది ఆసక్తి చూపించరు. కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న వ్యాపారాలు పాత నాణాలను కుప్పలుగా పోసి విక్రయిస్తూ ఉంటారు. వాటిని కొనుగోలు చేయడం ద్వారా దీర్ఘకాలంలో బెనిఫిట్స్ పొందే అవకాశాలు ఉంటాయి. ఇంకా వివరంగా చెప్పాలంటే పాత నాణాలు మరియు నోట్లు సేకరించడం కేవలం హాబీగా కాకుండా ఒక మంచి పెట్టుబడి అవకాశంగా మారుతోంది. వాటి చరిత్ర, అరుదైనతనం, తయారీ సంవత్సరం, మిస్ప్రింట్లు లేదా ప్రత్యేక గుర్తులు ఉన్న నోట్లకు మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. కొన్ని నాణాలు, ఉదాహరణకు బ్రిటిష్ ఇండియా కాలం నాటి నాణాలు లేదా స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే విడుదలైన మొదటి సిరీస్ నోట్లు ప్రస్తుతం వేల రూపాయల నుంచి లక్షల విలువ పెరిగిన సందర్భాలు ఉన్నాయి. కరెన్సీ నోట్లు మరియు నాణాలను విక్రయించడం చాలా తేలికైంది. ప్రముఖ వెబ్సైట్లైన ఈబే, ఓఎల్ఎక్స్, క్విక్కర్, ఇండియన్ నంబీజ్ సంస్థల ద్వారా మీరు మీ వద్ద ఉన్న పాత కరెన్సీ వస్తువులను విక్రయించవచ్చు. అయితే వాటి అసలైన విలువ తెలుసుకునేందుకు నిపుణుల సహాయం తీసుకోవడం చాలా మంచిది. వాటి తారీఖు, అరుదు, స్థాయి మరియు కండిషన్ను బట్టి ఖరీదును నిర్ణయించబడుతుంది. పురాతన వస్తువుల కలెక్షన్కు సంబంధించిన ఎగ్జిబిషన్లు మరియు మార్కెట్లు కూడా కొన్ని నగరాల్లో జరిగిస్తూ ఉంటాయి. ఇలాంటి ప్రదర్శనలో పాల్గొనడం ద్వారా మీరు మరిన్ని కలెక్టర్లతో పరిచయం అవ్వచ్చు. అలాగే మంచి ధరలకు మీ వస్తువులను అమ్మగలుగుతారు. కాబట్టి మీరు పాత నాణాలు లేదా నోట్లు కలిగి ఉంటే వాటిని అపహాస్యంగా కాకుండా విలువైన సంపదగా భావించండి. ఇది భవిష్యత్తులో మీకు ఆర్థిక లాభాలు కూడా ఇవ్వగలదని గుర్తుంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.